రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ విచ్చేస్తున్న సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, కలెక్టర్, ఎస్పీ. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మధ్యకి వినుకొండకి చేరుకుంటారని జీవి ఆంజనేయులు వెల్లడించారు. పట్టణంలోని ఎన్ఎస్వి కాలనీలోని సభా ప్రాంగణాన్ని జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి సందర్శించారు. సభ నిర్వహణ తీరుతెన్ను, సీఎం మార్గాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు సందర్శించనున్న స్వచ్ఛరత్నం స్టాల్ ను సందర్శించారు. పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. మార్గంలో పట్టణంలోని ఎన్ఎస్పీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు చేరుకుంటారు. ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3:05 గంటల నుండి 4:35 గంటల వరకు ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సమీక్షిస్తారు. అనంతరం తిరిగి జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులకు, మీడియా మిత్రులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు వినుకొండ గడ్డ మీద అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకు 210 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఇచ్చినటువంటి చంద్రన్నకు ఈరోజు ఘన స్వాగతం పలకబోతూ ఉన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రేపు వినుకొండ రాబోతున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. బయోమెడికల్ వేస్ట్ యూనిట్ని వారు పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చూసాం, పచ్చడి చెట్లు కొట్టేశారు వినుకొండలో. అలాగే తెరలు కట్టారు, షాపులు మూసేపిచ్చారు. ఏమా ముఖ్యమంత్రి గారు వస్తే ప్రజలు చూడకూడదా? తెరలు ఎందుకు కట్టించారు? తెరల చాటుని తిరిగాడు గత ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో. బొల్లాపల్లికి 10 కోట్లు మంచినీళ్ళకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వినుకొండ వచ్చి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి 10 కోట్లు ఇస్తామని 10 రూపాయల నిధులు కూడా ఇవ్వలేదు. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి. రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి గారు వస్తారు. అంటే షెడ్యూల్ ముందుకు జరపడం జరిగింది. రేపు 12ంటికి అందరూ కూడా ఇక్కడ హెలిప్యాడ్లో రిసీవ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ప్రజావేదికలో ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అక్కడ కార్యకర్తలకి సపరేట్గా ఏర్పాటు చేశాము. కార్యకర్తలతో వారు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ విజిట్ చేసి బయోమెడికల్ వేస్ట్ యూనిట్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటి, అక్కడ కార్యక్రమంలో మొక్కలు నాటి తర్వాత మళ్ళీ హెలిప్యాడ్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళటం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా మీ అందరూ చేయూతని సహకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా.